ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ దేవుని యొక్క శుభాభివందనం మీకు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మార్నింగ్ మన్నా ఈ సమయంలో దేవుడిచ్చిన కృపను బట్టి, నడిపింపును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న మన బిషప్ తండ్రి గారు, ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ రూబెన్ మార్క్ తండ్రి వారికి, టౌన్ డిసిసి చైర్మన్ రెవరెండ్ డాక్టర్ జాన్ జోనథన్ అయ్యగారుకును, అదేవిధంగా టౌన్ డిసిసి కమ్యూనికేషన్ సెక్రటరీగా ఉంటున్నాను నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ గొప్ప తరుణం దేవుడిచ్చిన భాగ్యమును బట్టి దేవునికి మొదట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థించుకుందాం. సర్వలోకమునకు కారుణభూతుడా, కృపగల రాజా, మీరిచ్చిన సమయమును బట్టి నీకు వందనాలు. ప్రభు, నీ చేతి పనులను ఆస్వాదించుకునే గొప్ప వాక్యమును బట్టి నీకు వందనాలు. ఈ అంశం గురించి మరొకసారి ధ్యానిస్తూ ఉంటుండగా నీ కృప నీకు సన్నిధి అనుగ్రహించి మన యేసునామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనమును మనం ఒకసారి చదువుకుందాం. మరి దేవుడిచ్చిన యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కుమ్మరించుటకును నువ్వు చేయు కార్యములన్నిటినీ ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెచ్చుకొనును. నువ్వు అనేక జనములకు అప్పు చెప్పుదు కానీ అప్పు చేయవని సత్యముని ఇక్కడ సరిగ్గా జ్ఞాపకం చేస్తాను. నిజమే, క్రైస్తవ విశ్వాస జీవితంలో నడిపించిన వాడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదమైన జీవితంలోనికి నడిపించాలని, ఒక మహిమను పొందే విధముగా నడిపిబడాలని మరోసారి జ్ఞాపకము చేస్తూ, మరి దేవుడిచ్చిన భాగ్యమును బట్టి దేవుడు నీ చేతి పనులన్నింటినీ దేవుడు ఆస్వాదించును. ఈ వాగ్దానం మరొకసారి జ్ఞాపకం చేసినప్పుడు ఆర్థిక అభివృద్ధి గురించి మాత్రమే కాదు, దేవునికి విధేయతులైన వారి జీవితము, సేవ, శ్రమ, పిలుపు అన్నిటిపైన దేవుడు అనుగ్రహించిన ఆధారమును బట్టి మనము ముందుకు నడిపోతున్నాం. దేవుని ద్వారానే మన పనులను, మన ఆలోచనలను, మన పరిచర్యను దేవుడు ఆస్వాదిస్తాడని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మరి 3 సత్యాలు మరొకసారి నేను జ్ఞాపకం చేయాలని తలాస్తున్నాను. ప్రభువు నీ చేతి పనులను దేవుడు ఆస్వాదిస్తాడనే సత్యం నీకు జ్ఞాపకం చేస్తూ, మొదటి సత్యం ఈ సమయంలో జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు ఆస్వాదించే పని పవిత్రమైనదని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఆస్వాదించే పని పవిత్రమైనదని జ్ఞాపకం చేస్తున్నాను. బ్లెస్ వర్క్ ఈజ్ ఓన్లీ వర్క్. దేవుడిచ్చిన కృపను జ్ఞాపకం చేస్తూ, దేవుడు ప్రతి పనిని ఆస్వాదించుటకు ఆయన చిత్తానికి అనుకూలంగా నిజాయితీతోనూ పనిని ఆస్వాదిస్తాడు. మన పనులు కూడా ఉన్నతమైన ఆశీర్వాదమైన జీవితంలోనికి నడిపించేవాడని మరోసారి నేను జ్ఞాపకం చేస్తాను. అందుకే ఇక్కడ పదములోనికి మనము జ్ఞాపకము చేసినప్పుడు, ఎవ్రీ పదమును జ్ఞాపకం చేసినప్పుడు బారాక్ అనే పదం నుంచి దీన్ని తర్జుమ చేశారు. దీని అర్థం ఏంటంటే ఆస్వాదించుట, అభివృద్ధిని కలిగించుట, శ్రేయస్సును ప్రసాదించుట. ఉదాహరణముగా మనం జ్ఞాపకం చేసినప్పుడు ఆదికాండం 39వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు మనం జ్ఞాపకం చేసినప్పుడు యోసేపు గురించి అక్కడ రాయబడిన సత్యమును ఇక్కడ జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు అతన్ని చేతి పనులన్నిటినీ అభివృద్ధి చేశాడంటాడు. దేవుడు మన ఉద్యోగాన్ని మాత్రమే కాదు, మన జీవితమునకును, మన పిలుపునకును, మన కుటుంబమును దేవుడు ఆస్వాదించేవాడుగా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాడు. యోసేపు ఐగుప్తులో ఒక బానిసగా ఉన్న సమయంలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించి ఇశ్రాయేలు జనాంగమునకు ఒక సహాయపడేవాడుగా, అనేకులను ఆశీర్వాదమైన జీవితంలోనికి నడిపించేవాడని మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఇక్కడ దేవుడు ఆస్వాదించే పని అది పవిత్రమైనదిగా ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 2వ సత్యమిస్తంలో జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు ఆస్వాదించే పని ఫలవంతమైనదిగా ఉండాలి. దేవుడు ఆస్వాదించే పని ఫలవంతమైన పని అని మనం మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. కీర్తన గ్రంథములో 90వ సంకీర్తనలో 17వ వచనంలోను
యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలోను ఇక్కడ మనం జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు వారిని ఆశీర్వాదం ఉన్న చోట ఫలింపదిగా ఉంటుందని జ్ఞాపకం చేస్తాడు. మన శ్రమకు శాశ్వత విలువని ఇచ్చేది దేవుడు అనుగ్రహించే కృప మాత్రమే. అందుకే ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన కృప, ఆ నడిపింపును బట్టి ఒక ఉన్నతమైన ఆశీర్వాదమైన జీవితంలోనికి నడిపించాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఇస్సాకును జ్ఞాపకం చేసినప్పుడు ఆదికాండం 26వ అధ్యాయం 12 నుంచి 13 వచనాల్లో మనం జ్ఞాపకం చేసినప్పుడు ఒకే సంవత్సరంలో 100 ఫలించాడు. దేవుడు పరిణాన్ని కాదు, ఆయనపై ఆధారపడినప్పుడే, దేవుని మీద ఆధారపడినప్పుడే దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదమైన జీవితంలోనికి నడిపిస్తాడు. ఫలించేదిగా ఉండాలంటే, ఆశీర్వాదమైన జీవితంలోనికి నడిపించాలంటే మొదటిది దేవుడు ఆస్వాదించే పని అది పవిత్రమైనదిగా ఉండాలంటాడు. దేవుడు ఆస్వాదించే పనిని అది ఫలవంతమైన జీవితంలోనికి నడిపించాలని మరోసారి నేను జ్ఞాపకం చేస్తాడు. 3వ శతమిషంలో జ్ఞాపకము చేస్తున్నప్పుడు మూడవది దేవుడు ఆస్వాదించే పని ఇతరులకు ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నడిపించాలి. నిజం ఎప్పుడు జ్ఞాపకము చేస్తున్నప్పుడు దేవుడు ఆస్వాదించే పని, మనము చేసే ప్రతి పని ఇతరులకు ఆశీర్వాదమైన జీవితం, మేలు కలిగించే జీవితంలోనికి నడిపించాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12 నుంచి మనం జ్ఞాపకము చేస్తున్నప్పుడు అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనంలో మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలోనే జ్ఞాపకం చేసినప్పుడు ప్రతిదీ మనను కేవలం సంపన్నులుగా చేయడానికి కాదు, ఆశీర్వాదములు పొందే జీవితంలోనికి దేవుడు నడిపించాడు. అందుకే మనలను కేవలంగా ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా దేవుడు ఆస్వాదించి మనము చేసే ప్రతి పనిని అది ఆశీర్వాదమైన జీవితంలోనికి నడిపించాలని, ఒక మహిమ కలిగిన జీవితంలోనికి నడిపించాలంటాడు. అందుకే అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయములో 36 నుంచి 39 వచనములో దొర్కా గురించి అక్కడ రాయబడి ఉన్నది. పేదతనం ఉండినప్పటికీ ఇతరులకు ఉపయోగపడేదిగా అది ఎంచబడుతుంది. అందుకన్నాడు, తన చేతి పనులను పేదలను ఆదుకుంది, ఆస్వాదింపబడిన చేతులను దేవుని కొరకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదమైన జీవితంలోనికి నడిపించేదిగా ఎంచబడుతున్నది. ప్రభువా, దేవుని దినం దేవుని మనం ఈ లోకములో బలపడి ఆస్వాదించినప్పుడే మన కోరికలను దేవుడు ఆస్వాదించేవాడంగా ఈ లోకంలో నడిపిస్తాడు. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేశాడు, ప్రభు నీ చేతి పనులను దేవుడు ఆస్వాదించేవాడు. నీ సమస్తమును దేవుని మీద ఆధారపడినప్పుడు నీ పనులను ఉన్నతమైన ఆశీర్వాదమైన జీవితంలోనికి నడిపిస్తాడు. అందుకే కీర్తన గ్రంథంలో 128వ సంకీర్తన అంటాడు, యెహోవా యందు భయము భక్తి కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదింపబడతారు. నువ్వు ధనుడవు, నీకు మేలు కలిగే జీవితంలోనికి నడిపిస్తాడు అంటాడు. ఎప్పుడంటే నువ్వు చేసే ప్రతి పని ఇతరులకు ఆశీర్వాదమైన జీవితంలోనికి నడిపించినప్పుడే, నీ సంఘమునకు ఒక మేలు కలిగించే విధంగా ఉండినప్పుడే నీ పని అది ఫలవంతమైన జీవితం, ఆశీర్వాదమైన జీవితంలోనికి నడిపిస్తావు. ఎందుకంటే మనం ఇంకను పాపం ఉండినప్పుడు దేవుడు మనకు పిలిచిన దేవుడు, ఆస్వాదించే దేవుడు, అభివృద్ధిలోనికి నడిపించినాడు. ప్రభువా, మా పాపములన్నిటిని క్షమించి దేవుని కొరకు దినదినం బలపడే వారముగా ఆశీర్వాదమైన జీవితంలోనికి నడిపించి దేవుడిచ్చిన పనులను గంభీరంగా మనము కొనసాగించటకు అలాంటి గొప్ప కృప నడిపింపు ఈ ప్రత్యేక దేవుని అనుగ్రహించి నడిపించను కాక. ఆమేన్.